శుభోదయం. గురువారం నాడు గురువును ఆరాధన చేస్తాం మనం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడి కంటే మించిన జగద్గురువు ఇంకెవరైనా ఉంటారా? హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే మాధవ అని కృష్ణకర్ణామత కవి చెబుతాడు. అంతకంటే మించినటువంటి భగవద్ అనుభవం ఇంకేదైనా ఉంటుందా? కృష్ణ 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 ఇంతకంటే ఆనందం ఇంకేదైనా ఉంటుందా? ఈ 21వ పాశురం ఈ రోజున మనం అనుసంధానం చేసుకోబోయేటటువంటి 21వ పాశురంలో కృష్ణ పరమాత్ముడిని మేలుకొలిపే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన్ని మనం మేలుకొలపడమా? మన వల్ల ఏ పనే? ఆయన మనల్ని కనిపెట్టుకుని ఉంటాడు. నిరంతరం ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. మనమే ఆయన ఉనికిని మర్చిపోయి మనమేదో గొప్ప, మనకేదో ఉద్యోగం ఉంది, మనకేదో గొప్ప అధికారం ఉంది, మనకేదో గొప్ప ద్రవ్య సంపద ఉంది అనేటటువంటి మదాంధతతో పడి కొట్టుకుపోతూ, దురహంకారాలలో పడి కొట్టుకుపోతూ నేను 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 అనుకుంటూ ఎప్పుడైనా ఒకసారి ఏదైనా ఒక కాలి తట్టు తాకి దెబ్బ తాకి రక్తం స్రవించే సమయంలో అయ్యో అంటూ పరమాత్మని జ్ఞాపకం చేసుకుని నిన్ను మర్చిపోయాను తండ్రి, నీవే నా పక్కన ఉన్నావు, నీవు నాలో ఉన్నావు అన్న జ్ఞానం ఉంటే దెబ్బ తాకేదే కాదు. భగవంతుడి ఉనికిని మర్చిపోయి నేను నేను అనే ప్రయత్నాలు మనం చేస్తే దెబ్బలు తాగుతూ ఉంటాయి. నాలో స్వామి ఉన్నాడు, ఎంత పవిత్రంగా ఉండాలి నేను మానసికంగా, శారీరకంగా, వాక్తో. కాబట్టి ఇలాంటి ఆలోచనలతో 21వ పాశురంలో మనం ఎత్త కలంగల్ ఎదిరిపోంగ మీదలిప్ప మాతాదేపాల్ శౌర్యం వళ్ళల్ పెరుం వశు వళుక్కల్ కృష్ణ పరమాత్ముడిని మనం మేలుకొల్పుదాం. పాలని పెదకడం కోసం గోవుల పొదుగుల కింద పెట్టిన కడవలు పాలతో నిండి పైపైకి పొంగిపోతున్నాయి. అలా అనంతమైనటువంటి క్షీర సంపదను ఇచ్చేటటువంటి గోసంపద గల ఓ కృష్ణ పరమాత్మ, ఇక్కడ పాలు పొంగిపోవడం, ప్రేమ పొంగిపోవడం అని అర్థం. ఆవుకు తన దూడపైన ఉండేటటువంటి ప్రేమని వాత్సల్యము అని చెబుతాం మనం, వత్సలత్వము అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. మనపైన పరమాత్ముడికి ఉండేటటువంటి ప్రేమ కూడా వాత్సల్యమే. కృష్ణొక్కడే పురుషుడు, మనమంతా కూడా స్త్రీలమే. ఇది ఒక సుమధురమైనటువంటి భావన. కృష్ణొక్కడే తండ్రి, మనమంతా కూడా ఆయన్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళం. ఇది మధురమైనటువంటి భావన. ఇక్కడ 9 విధములైనటువంటి భక్తుడు, దేవుడు, జీవుడు, ఈశ్వరుడు అనే బంధాన్ని 9 విధాలుగా మనం చూస్తే జ్ఞాతృస్వరూపము, జ్ఞేయస్వరూపము, స్వజ్ఞానము, పరజ్ఞానము, స్వజ్ఞానకాత్మ జ్ఞానము అన్నీ కూడా అంతా ఒక్కటే. కార్యము స్వామి, కారణము స్వామి. ఇటువంటి ఆలోచనతో ఈ 21వ పాశురంలో అటువంటి గొప్పవైన గోవులు గల ఓ నందగోపుని కుమారా నందగోపాల కృష్ణ పరమాత్ముడిని మేలుకొలిపే ప్రయత్నం చేస్తున్నాం మనమంతా కూడా. బ్రహ్మస్వరూప మాతారునకు వలితులైందు ఉన్వాశర్కణ్ ఆత్తాదు వందు ఉన్నడి పణియుమా పోలే నీ పాదాలను స్తుతించి వచ్చాం. మా అల్పత్వాన్ని గుర్తించి మమ్మల్ని ఉద్ధరించవలసిన వాడివి నీవే. నీవెంత వాడవో నిన్ను మేము దర్శించలేం. పాదాలను మాత్రమే చూచి తనవి తీరకుండా ఉన్నది, అక్కడే మా చూపులు నిలబడిపోతున్నవి. అవి ఆ పాద భంగిమలు, పాదముల మీద ఉండేటటువంటి ఆ మంజీరములు, ఆ అలంకారములు, అక్కడే మా చూపు నిలబడిపోయింది. పాదముల పైనుంచి అలా పదపద్మములు జిక్కి పాయదు నా దృష్టి. ఎక్కడికి, ఎప్పుడు, ఎలా? అది బ్రహ్మ కడిగిన పాదము అంతే. ఇటువంటి భావనలతో ఈ 21వ పాశురంలో పరమాత్ముడిని, కృష్ణ పరమాత్ముడిని మేలుకొలిపే ప్రయత్నం మనమంతా కూడా చేస్తున్నాం. దేహంలో అణువణువున పరమాత్మ చైతన్యం నిండి ఉన్నది. ఈ మాసం పౌష్యమాసం. ఇది
పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణిమ కల మాసం. ఈ నక్షత్రం శని నక్షత్రం. ఇందువలన ఈ మాసమంతా కూడా మన దేహంలో చైతన్య వ్యవస్థ కొంత నిర్జీవత్వాన్ని కూడబెట్టుకునే అవస్థలో ఉంటుంది. అంటే చైతన్యం కోల్పోతుంటుంది. ఆంగ్లంలో మెటబాలిజం అంటారు. అంటే కణ విభజన ప్రక్రియ అది మందగించే ప్రమాదం ఉంటుంది. అలా రాకుండా ఉండే నిమిత్తమై ఉదయమే లేవడం, స్నానం చెయ్యడం, పెసరపప్పు, బియ్యము, మిరియములు, నెయ్యి కలిపి వండిన పదార్థాన్ని, పులగమును స్వామికి నైవేద్యంగా నివేదన చేసి వేడివేడిగా స్వీకరించడం, పెరుగన్నమును స్వీకరించడం, స్వామిని భజన చేయడం. ఇందువల్ల దేహంలో చైతన్యం పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. ఇది ఈ మార్గళి వ్రతంలో ఉండేటటువంటి పరమార్థం. ఆధ్యాత్మిక దృష్టితో, ఆది భౌతిక దృష్టితో, ఆది దైవికమైనటువంటి దివ్యమైన భావనలతో పరమాత్ముడిని సేవించుకుందాం. చైతన్యవంతమైన దేహంతో అందరి క్షేమాన్ని, ఆనందాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.